అందరికీ చెప్పి నేను రొక్కమ చిక్కరమల్లి మాలమహండూరు రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మున్సిపల్ ఆఫీస్లో అంటే నగర పంచాయతీలో సిబ్బంది చాలామంది కూడా నా మీద కుస్తీ పడుతున్నారు. పాపం నా మీద ఏదో విధంగా నన్ను కేసు ఎరికిద్దాం, ఏదో విధంగా రవికుమార్ మీద కేసు పెడదాం, మన ఒక్కలము పెట్టే కాదు, రవికుమార్ ఏ డిపార్ట్మెంట్ని అయితే ప్రశ్నిస్తున్నాడో, ఏ డిపార్ట్మెంట్ తప్పులైతే బయట పెడుతున్నాడో అని పాపం ఇలా చర్చించుకున్నట్టుకున్నారు. అంటే నాకు వచ్చిన అనుమానం కూడా నేను చెప్పేది అంతా కూడా పాపం వీళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని తోడేసుకున్నారు. వాళ్ళ మీద ఏం కంప్లైంట్ ఇచ్చాను, ముమ్మడివరం బైపాస్ నుంచి కోర్టు, పోలీస్ స్టేషను, రిజిస్టర్ ఆఫీసు, అలాగా ఆ ఆర్ఎన్బి రోడ్డు పక్కనే హెచ్టీ లైన్స్ వేయడం కోసం స్తంభాలు వేసారు. రౌండ్ స్తంభాలు 6 అడుగులు తవ్వాలి, 4 అడుగులు 4 అడుగున్నర 5 అడుగులు తవ్వేసి పోల్స్గా పెట్టేశారు. అవి రేపు పొద్దున్న తుఫాన్ అయితే ఖచ్చితంగా పడిపోతాయి. అవి అని ఉత్తి స్తంభాలు కాదు, 63 kVA 123 kVA హెచ్టీ హై టెన్షన్ లైన్స్. అవి రేపు పొద్దున్న ఏ తుఫాన్ వచ్చి హై టెన్షన్ లైన్ పడితే మొత్తం అందరూ భస్మం అయిపోతారు. అది చాలా ప్రమాదమే కదా. మరి స్తంభాలు పడకుండా 6 అడుగులు ఎందుకు తవ్వాలని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానికి. 6 అడుగులు తవ్వాలి కదా, తవ్వకుండా వేసినందుకు వాళ్ళని ప్రశ్నించాను, వాళ్ళ పని ఆపించాను. వాళ్ళు ఖచ్చితంగా 6 అడుగులు తవ్వితేనే ఆ పోల్కి పైన హెచ్టీ లైన్స్ చేస్తారు, లేకపోతే ఏనేమను. నేను అడిగింది కరెక్టే కదా, మరి వాళ్ళు 6 అడుగులు తవ్వాలి కదా, తవ్వలేదు కాబట్టి తప్పాలదే నేను ప్రశ్నించాను. మరి వాళ్ళని వీళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. శ్రీక్రిమల రఘుమర మిమ్మల్ని కేసు పెట్టేద్దాం, మీరు అందరూ వచ్చేయండి, మిమ్మల్ని కూడా ప్రశ్నించగలడు కదని. వాళ్ళు రారు. బుద్ధున్నవాడు ఎవడో కూడా శ్రీక్రిమల రఘుమర జోలికి రావడం. బుద్ధి లేని గాడిద నా జోలికి వస్తాడు. ఆ బుద్ధి లేని గాడిద నా జోలికి వచ్చిన తర్వాత వాడికి సెకండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది వాడికి తెలుసు. రఘుకుమార్ జోలికి వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసు వాడికి. ఆ ఎలక్ట్రికల్ వాళ్ళు రారు. పెట్టమని దమ్ముంటే వాళ్ళు రమ్మను. పెట్ట శివ గారు, మీ మీద డౌట్ నాకు. ఏమంటే పెట్ట శివ గారు, ఎలక్ట్రికల్ వాళ్ళు రారు, నీకు సపోర్ట్ చేయరు, ఓకే వాళ్ళని వదిలే. వాళ్ళు వస్తే వాళ్ళకి ఎలా ఉంటుందో సెకండ్ ట్రీట్మెంట్ తెలుసు. అదేవిధంగా ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ని అడిగారు మీరు. ఏమంటే పెట్ట శివ గారు అడిగారు కదా, ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో నా మీద ఎవరు పెడతారో పెట్టమని కేసు. నా మీద యాంటీగా నీకు దమ్ముంటే ఎలక్ట్రికల్ ఆఫీస్ నుంచి గిని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి గిని పెట్ట శివ నీకు గూలో దమ్ముంటాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తోటి అడిగావు కదా. అదేవిధంగా ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరితోటైనా కానీ విత్ సెక్యూరిటీ శుద్ధగా ఎవరితోటైనా కానీ నా మీద కేసు పెట్టేసి నీకు దమ్ముంటాయి, నువ్వు మొగాడు అయితే, నువ్వు మొలతాడు కట్టిన మొగడు అయితే నిజంగా ముమ్మడివరంలో నీది మొగ పుట్టకే అయితే అవయా శివ, పెట్ట శివ నా మీద కేసు పెట్టేసి 2 డిపార్ట్మెంట్లు ఎందుకు, నీ డిపార్ట్మెంట్ నువ్వే పెట్టి నా మీద కేసు చూద్దాం, ఏమని పెడతావు. మొత్తం డేటా ఉంది. మీ మున్సిపల్ కమిషనర్ చేసి యదవ పనులన్నీ, మీరందరూ చేసిన యదవ పనులు డేటా ఉంది. ఇది లోకాయుక్తలు పడితే ఎంతవరకు వెళ్ళిపోద్ది. నెంబర్ 2 హైకోర్టులు వేస్తే ఎంతవరకు వెళ్తుంది. నెంబర్ 3 కన్యాకుమారి కోర్టులు వేస్తే ఎంతవరకు వెళ్తుంది. ఎంతమంది బలైపోతారో అని నేను ఆలోచించి ఇప్పుడు దాకా ఈ 3 నెలల నుంచి ఆగి ఉన్నాను. నెక్స్ట్ ఎలాగుంటుంది తెలుసా, నువ్వు వేసిన కేసు ఎంటుకు మొక్కతో సమానం నాకు. కానీ నేను కేసులు పెడితే ఎలాగుంటుంది తెలుసా, మున్సిపల్ ఆఫీసర్ 75% ఏ సిబ్బంది కూడా డ్యూటీలు చేయరు. నేను చట్ట ప్రకారంగా వెళ్తాయి, ఎందుకని వదిలేస్తున్నాను. అర్థమైందా. హనుమంతుని ముందు కుప్పగొంతులు వేయకు. నేను హనుమంతుని, నువ్వు కుప్పగొంతులు వేయకు నా దగ్గర. నీలాంటి బొచ్చు మంది అయిపోరు. అర్థమైందా. ఇలాగే సవాల్ చేసిన వాళ్ళందరూ కూడా యూనిట్ డిపార్ట్మెంట్ పెద్ద డిపార్ట్మెంట్లు అయిపోయినాయి. నన్ను ఏదో పీకుదామని ఏమీ పీకలేకపోయినాయి. అర్థమైందా. పెట్ట శివ, నీకు గుద్దలో దమ్ముంటే నా మీద కేసేరా నువ్వు, చూసుకుందాం. నాకు నీలంటలే కావాలి నాకు. నువ్వు వేస్తున్నట్టు నాకు డౌట్ వచ్చింది, అందుకే అంటున్నా. గుద్దలో దమ్ముంటే నువ్వు నా మీద కేసే చూసుకుందాం. ఆట అలాగే ఆడాలరా నాతోటి, చిన్నగా కాదు. చిన్నపిల్లలతో ఆడేట ఆట కాదు, నాతోటి ఆట ఆడాలి నువ్వు. నేను నీలంటే ఆట ఆడాలి.